అల్ట్రా పెయింట్స్ తో చెరి రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. దేశవ్యాప్తంగా అలారంతో అలర్ట్ చేసింది కేంద్రం. ఎమర్జెన్సీ అప్రమత్తత కోసం సైరన్ టెస్టింగ్ నిర్వహించింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో టెస్టింగ్ జరిగింది. విపత్తులు, భూకంపాలు, యుద్ధాలపై అలర్ట్ చేసేందుకు కొత్త వ్యవస్థను రూపొందించింది కేంద్రం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అలారంతో ప్రజలను అలర్ట్ చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా సెల్ ఫోన్స్ కు అలారం మెసేజ్లను వాటితో అలర్ట్ చేసింది కేంద్రం. ఎమర్జెన్సీ అప్రమత్తత కోసం సైరన్ టెస్టింగ్ చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఈ టెస్టింగ్ చేసింది. విపత్తులు, భూకంపాలు, యుద్ధాలపై అలర్ట్ చేసేందుకు కొత్త వ్యవస్థను రూపొందించింది కేంద్రం. మొబైల్లో బీప్ సౌండ్, వైబ్రేషన్ తో నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్డీఎంఏ. అత్యవసర హెచ్చరికల వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకునే క్రమంలో ఎన్డీఎంఏ ఇచ్చిన సైరన్ టెస్టింగ్ సక్సెస్ అయింది. ఇప్పటికే ఢిల్లీ, ఎన్సీఆర్ లాంటి మెయిన్ సిటీస్ లో ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి టెస్ట్ చేసి దాని సామర్థ్యాన్ని మరింతగా అంచనా వేస్తారు. సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పరీక్ష నుంచి మినహాయింపునిచ్చారు. గతంలో సుమారు 134 బిలియన్ ఎస్ఎంఎస్ హెచ్చరికలను ప్రభుత్వం పంపినప్పటికీ సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. విపత్తులు, భూకంపాలు, యుద్ధాలపై అలర్ట్ చేసేందుకు దేశవ్యాప్తంగా సెల్ ఫోన్లకు అలారం మెసేజ్లతో అలర్ట్ చేసింది కేంద్రం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, చాలా సక్సెస్ఫుల్ గా ఈ మెసేజ్లతో అలర్ట్ చేసే ప్రక్రియను పూర్తి చేసింది కేంద్రం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే దేశవ్యాప్తంగా ఎప్పుడైనా ఏం జరిగినా, అంటే ఆపద సంబంధించినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కానీ, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, లేదంటే భూకంపం గాని, యుద్ధం గాని, ఇతర పరిణామాలు ఏమైనా జరిగినప్పుడు ఏం చేయాలి, దేశ ప్రజలను ఒకేసారి, అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఒకేసారి అలర్ట్ చేయడం ఎలా అనే దాని మీద ప్రత్యేకంగా ఇప్పటికే ఎన్నో రకాలుగా కసరత్తు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్ గా కేంద్రం కొద్దిసేపటి క్రితమే ట్రయల్ రన్ లో భాగంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి మొబైల్ కూడా సైరన్ మోగింది. దాంట్లో వైబ్రేషన్ తో పాటు అలర్ట్ చేయడం, అంటే కొంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అలర్ట్ సిస్టమ్ అనేది. సో ఆ విధంగా మొబైల్లో ఒక సైరన్ లాగా అలర్ట్ రావడం, అదే సమయంలో వైబ్రేషన్ కూడా వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చింది, ఏంటి అనే దాని మీద నిన్నటి నుంచే ప్రజలకు కొంత కేంద్రం నుంచి ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే ఇది అప్రమత్తం చేయడం కోసం ట్రయల్ చేస్తున్నాము, ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానిలో భాగంగా విపత్తుల శాఖ తో పాటు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ను తయారు చేయడం, దాని ద్వారానే ఈ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు క్రితం, అంటే 11:46 సమయంలో ప్రత్యేకంగా ఈ అలారం అనేది వచ్చింది. సో భవిష్యత్తులో ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానిలో భాగంగా
ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఒక మెసేజ్ కూడా వచ్చింది. అంటే ఇదంతా కూడా అలర్ట్ చేస్తున్నాము, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి మెసేజ్లు భవిష్యత్తులో వచ్చినప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయాన్ని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇది వచ్చిందనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ గా ఒక విధానం అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి అలార్మింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రస్తుతం వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి కొన్ని ప్రత్యేక పరిణామాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలనే దానిపైన కేంద్రం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ సెల్ ఫోన్ ద్వారా ఏకకాలంలో సమాచారం ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఆపత్ పరిస్థితి కనుక వస్తే దాని నుంచి తప్పించుకోవడానికి వీలుంటుందనేందుకే ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం చెప్తుంది. సో ఫస్ట్ టైం చేసినటువంటి ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయిందనే విషయంలో కూడా కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రాజు, కొన్ని ప్రాంతాలకి మినహాయింపు ఇచ్చింది కదా ఎలక్షన్స్ ఉన్న ప్రాంతాల్లో, సో అక్కడ ఇప్పుడు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఎస్, ఎందుకంటే ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అందులో విధుల్లో ఒకవైపు సిబ్బంది ఉన్నారు, మరోవైపు అంటే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు మనం చూస్తూనే ఉన్నాం. పశ్చిమ బెంగాల్, దాంతో పాటు కేరళ, తమిళనాడు, మరోవైపు పుదుచ్చేరి, అస్సాం, ఈ రాష్ట్రాల్లో ఎన్నికల విధుల్లో ఉన్నారు. కౌంటింగ్ కూడా జరగబోతుంది 4వ తేదీన. సో ఈ పరిస్థితుల్లో కనుక అలారం ఇస్తే వాళ్ళు కొంత పానిక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని ఆలోచించారు. అందుకోసమే 5 రాష్ట్రాలను మినహాయించారు. సో వాళ్ళని కూడా 4వ తేదీన రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళకు ముందే సమాచారం ఇచ్చి వాళ్ళకు కూడా ఈ టెస్ట్ రన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఒక మొబైల్ నెట్వర్క్ ను ఉపయోగించుకొని ఆయా కంపెనీల ద్వారా చేసేటటువంటి ఈ సిస్టమ్ లో ప్రతి ఒక్కరిని ఎమర్జెన్సీలో అలర్ట్ చేయడం అనేది కీలకం. అందుకోసమే అవసరమైతే అంటే కొన్నిసార్లు భూకంపం వస్తుంది చెప్పి ముందే తెలవడం కానీ, లేదంటే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అలర్ట్స్ కానీ, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీలో యుద్ధం వంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కానీ ఆయా ప్రాంతాలను ఎలా హెచ్చరించాలి, అలా హెచ్చరించేందుకు ఏకకాలంలో సమాచారం అందించడం కోసమే ఈ వార్నింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. అది ఈ రోజు ట్రయల్ రన్ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. देश को प्राप्त करने पर जनता को कोई कार्रवाई करने की आवश्यकता नहीं है। यह एक परीक्षण संदेश है। भारत सरकार। Alert citizens, safe nation. No action is required by the public upon receipt of this message. This is a test message. Government of India. भारत ने स्वदेशी तकनीक का उपयोग करते हुए सेल ब्रॉडकास्ट सेवा शुरू की है, जिससे नागरिकों को आपदा की तत्काल सूचना मिल सकेगी।